సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ మూవీ బడ్జెట్ పై ఆరా తీశారు. చెల్లించిన ఆదాయపు పన్నుకు రాబడులకు పొంతన లేకపోవడంతోనే ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ చిత్రాల నిర్మాణాలకు అయిన ఖర్చులు వస్తున్న ఆదాయాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అదే కొంచెం అధికారులు అయితే చిన్నగా పంపించినట్లయితే ఆ పంపిస్తే ఉదయం నుంచి 50 బృందాలుగా దిల్రాజు మైక్ ఆన్ చేయండి సరే. ఏదైనా మూవీస్ గురించి ప్రశ్నించారు. మైక్ ఆన్ చేయండి సరే. హైదరాబాద్ లో ఐటీ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల ఇళ్లలో ఏకకాలంలో దాదాపు 8 చోట్ల ఏకకాలంలో ఈ ఐటీ రైడ్స్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 10 గంటలకు పైగా ప్రస్తుతం సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా సంక్రాంతి సినిమాలు ఏవైతే వచ్చాయో, సంక్రాంతి సినిమాలు ముఖ్యంగా గేమ్ చేంజర్ కావచ్చు, మరోవైపు సంక్రాంతికి వస్తున్నటువంటి 2 సినిమాలకు కూడా నిర్మాతగా దిల్ రాజు ఉన్నాడు. మరోవైపు డాకు మహారాజుకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్, నైజాం డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ప్రస్తుతం దిల్ రాజు చూస్తున్నాడు. కాబట్టి 3 సినిమాలకు సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలపైన ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో దాదాపు 8 ప్రదేశాల్లో సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు పుష్ప 1, పుష్ప 2 నిర్వహించినటువంటి మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి నిర్మాతలు ఇళ్లలో, వారి కార్యాలయాల్లో కూడా ఏకకాలంలో సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం 8 ప్రదేశాల్లో సోదాల్లో భాగంగా ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే గేమ్ చేంజర్ అయినటువంటి సినిమా హై బడ్జెట్ మూవీ. ఈ మూవీ కోసం ఎంత వ్యయం ఖర్చు చేశారు, వీళ్ళకి వచ్చినటువంటి ఆదాయం ఎంత అనేటువంటి అంశాలన్నిటిపైన ఆరా తీస్తున్నారు. మరోవైపు సంక్రాంతికి వస్తున్నామనేటువంటి సినిమా ఏదైతే ఉందో అది కూడా దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చింది. కాబట్టి వాటికి సంబంధించి వీళ్ళు పెట్టినటువంటి బడ్జెట్, వచ్చినటువంటి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ సినిమాకి సంబంధించినటువంటి అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ లోని దిల్ రాజు కూతురి ఇంటి వద్ద ఉన్నాము. ప్రస్తుతం అయితే మాత్రం ఐటీ అధికారులు అయితే మాత్రం సోదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సినిమాలకు ఫైనాన్స్ చేసేటువంటి సత్యరంగయ్య అనేటువంటి ఫైనాన్స్, అతని ఇంటితో పాటు అతని ఫైనాన్స్ కార్యాలయంపై కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు నిర్మాత అభిషేక్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో కూడా సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పుష్ప 2కు పెట్టినటువంటి బడ్జెట్ పై కూడా ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు నిర్మాతల నుండి కూడా కొంత సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. పాన్ ఇండియా మూవీ పుష్పకు వచ్చినటువంటి ఆదాయంపై కూడా విచారణ జరుపుతున్నారు. మరోవైపు సంక్రాంతికి వచ్చినటువంటి 3 సినిమాల్లో గేమ్ చేంజర్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించినటువంటి బడ్జెట్, దానికి సంబంధించినటువంటి ఆదాయాలపైన కూడా పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నారు. మరోవైపు దిల్ రాజు అనేటువంటి వ్యక్తి డాకు మహారాజ్ నైజాం కు డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఉన్నాడు. కాబట్టి డాకు మహారాజ్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ వచ్చింది, దానికి కూడా లాభాల బాటలోనే ఉంది. కాబట్టి వీళ్ళు చెల్లించినటువంటి పన్నులకు వచ్చినటువంటి ఆదాయానికి కొంత వ్యత్యాసం ఉండడం వల్లనే కొంత ఐటీ అధికారులకు అనుమానం రావడంతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. కొద్ది గంటల క్రితమే దిల్ రాజు భార్యను కూడా బ్యాంకు లాకర్ల కోసం ఓపెన్ చేయడం కోసం ఆమెను కూడా బ్యాంకుకు ఐటీ అధికారులు తీసుకెళ్లడం జరిగింది. ఆమెను బ్యాంక్ లాకర్
అధికారులు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ నుండి తిరిగి దిల్ రాజు ఇంటికి కూడా ఆమె తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేస్తే ఎంతవరకు అందులో అంటే ప్రాపర్టీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయనేది ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఐటీ అధికారులు కూడా బ్యాంకుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇప్పటి వరకు దాదాపు 55 బృందాలని చెప్తున్నారు. ఇంకా అధికారికంగా ఎన్ని బృందాలు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు అనేటువంటి సమాచారం లేదు. కానీ 8 ప్రాంతాల్లో 55 బృందాలని చెప్తున్నారు. మరి అధికారికంగా ఐటీ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వాటిని వెల్లడించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం పుష్ప 2 చిత్ర నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలో కూడా ఈ సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాత్రి 7-8 గంటల వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఒకవేళ ఈ రోజుతో పూర్తి కాకపోతే రేపు కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్